హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెలెక్ట్ ది ఆడ్ పేర్. సో ఇచ్చిన నాలుగిట్లో ఏది ఆడ్ పేర్ అని అంటున్నాడు. సో వీటి మధ్య రిలేషన్ ఎలా ఉందో చూద్దాం మనం. అంటే ఏ రకంగా మనకి నెంబర్స్ అనేవి అరేంజ్ అయినాయి. సో సాధారణంగా ఇటువంటి సందర్భంలో డిఫరెన్స్ చూస్తాం. ఈ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉంది, కోడింగ్ ఎలా ఉంది అనేది చూస్తాం మనం. సో చూడండి, ఫస్ట్ ORTU వీటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉందో చూద్దాం. O అంటే మనకు 15, R అంటే 18, T అంటే 20, U అంటే 21. సో డిఫరెన్స్ వచ్చేసి 3, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో నెక్స్ట్ లెటర్ ఏంటి? X, Z, C, H. సో మనకి Z అంటే 23, X అంటే 23, Z అంటే 26, C అంటే 3, H అంటే 8. సో మనకి డిఫరెన్స్ ఎలా ఉంది? X 24 కదా, 24, 26 అంటే 2, ఇక్కడ డిఫరెన్స్ 3 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 5 ఉంది. సో మనకి ఫస్ట్ చూస్తే రెండు డిఫరెన్సెస్ వేరువేరుగా ఉన్నాయి. సో కాబట్టి ఇంకొక లెటర్ చెక్ చేయాలి మనం, ఇంకో పేర్ చెక్ చేయాలి. MORW. M అంటే మనకి 13, O అంటే 15, R అంటే 18, W అంటే 23. సో మళ్ళీ చూడండి, 15 మైనస్ 3 2 ఉంది, 18 మైనస్ 15 3 డిఫరెన్స్ ఉంది, 23 మైనస్ 8 అంటే మళ్ళీ 5 డిఫరెన్స్ ఉంది. అంటే డిఫరెన్స్ మనకు తగ్గుతూ వస్తుంది, 5, 3, 2. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఒకటే ఉంది చూడండి. మేబీ ఆప్షన్ ఏ ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. సో లాస్ట్ పేర్ కూడా మనం చెక్ చేద్దాం. PRUZ. P అంటే మనకి 16, R అంటే 18, U అంటే 21, Z అంటే 26. చూడండి, 18 మైనస్ 16 మళ్ళీ 2 డిఫరెన్స్ ఉంది, 21 మైనస్ 18 3 డిఫరెన్స్ ఉంది, 26 మైనస్ 21 5 డిఫరెన్స్ ఉంది. సో కాబట్టి ఈ మూడు పెయిర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి డిఫరెన్స్ 2, 3, 5 ఉంది. కానీ ఫస్ట్ ఆప్షన్ ఏకి మాత్రం డిఫరెన్స్ వేరుగా ఉంది, 3 to 1. సో కాబట్టి ఇందులో ఆడ్ పేర్ ఏదంటే ఆప్షన్ ఏ అన్నమాట.